హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే అమ్మవారి గుడికి వెళ్తున్నామండి. దుర్గమ్మ గుడికైతే వెళ్తున్నాం మేము. నడిచొస్తామని మొక్కుకున్నాను మా చిన్నోడు బాలేనప్పుడు. మా వారైతే చూడండి ఎలా వస్తున్నారో. నడుస్తుంటే నా కాళ్ళు కొంచెం నీళ్ళలో పాడైపోయి ఉండేనండి. వాటిలో అయితే రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. చాలా ఇబ్బందిగా అనిపించింది. అయినా నేను మా బాబు కోసం మొక్కుకున్నాను కాబట్టి ఎంత కష్టమైనా సరే నాకు ఇష్టంగానే అనిపిస్తుంది. ఆ మొక్కు ఎలాగైనా తీర్చుకోవాలనే ఆరాటం తప్ప నాకు నొప్పి ఏం కనిపించట్లేదు. తర్వాత అయితే వెళ్తుంటే దారిలో మాకు ఇక్కడ పోచమ్మ గుడి ఒకటి ఉంటుందండి. పోచమ్మ గుడికి అయితే వెళ్ళి నమస్కారం పెట్టుకొని అలాగే ఒక కొబ్బరికాయ అయితే కొట్టుకున్నామండి. మేము చాలాసార్లు ఈ గుడి ముందు నుంచి వెళ్ళాం కానీ ఎప్పుడూ వచ్చి దర్శనం అయితే చేసుకోలేదు. అందుకే ఈసారి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం కదా, అమ్మవారి గుడి కూడా పక్కనే ఉంది. అందుకని మేమైతే వచ్చి దర్శనం చేసుకొని అయితే మళ్ళీ వెళ్తున్నామండి. వెళ్తుంటే మీకు ఒక పార్క్ అండి, ఇది చాలా కాలం నడిచింది. కాకపోతే అందులో చాలామంది సూసైడ్ చేసుకోవడం కానీ పొరపాటున అందులో పడిపోవడం కానీ జరిగింది. అందుకైతే ఆ పార్క్ అయితే మూసేశారు. తర్వాత మా వాళ్ళైతే ఆటోలో వచ్చారండి. మా అమ్మ పిల్లల్ని తీసుకొని మా డాడీ వాళ్ళంతా ఆటోలో వచ్చేసారు. మేము అక్కడికి వెళ్ళాక అందరం కలుసుకున్నాం. చూసారా వర్షంలో కూడా ఎంతమంది భక్తులు ఉన్నారో, చాలామంది జనం ఉన్నారండి. నాకైతే స్పెషల్గా అమ్మవారి మీద చాలా సెంటిమెంట్ అండి. నా థైరాయిడ్ ప్రాబ్లం ఉండడం వల్ల, నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల నాకు పిల్లలు పుట్టరేమో అని ఒక టైంలో నేను భయపడ్డాను. అప్పుడు ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి నేను మొక్కుకొని వెళ్ళాను. ఆ నెల తర్వాతనే మా చిన్నోడు కడుపులోకి వచ్చాడు. తర్వాత కూడా మా చిన్నదాని విషయంలో కూడా అలాగే జరిగింది. నేను ఇక్కడికి వచ్చి మొక్కుకొని వెళ్ళిన నెల తర్వాత నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం అండి. ఆడపిల్ల ముట్టాలని మొక్కుకున్నానో లేదో నాకు ఇట్లా పాప పుట్టేసింది. అందుకని నాకు ఈ అమ్మవారు అంటే చాలా సెంటిమెంటు. తర్వాత దర్శనం అయిపోయాక మా పిల్లలు అయితే పొద్దున్న నుంచి చాలా ఆకలితో ఉన్నారు. వాళ్ళకి టిఫిన్ చేయించాను కానీ చాలా లేట్ అయిపోయింది. అందుకని ప్రసాదం తీసుకొని అయితే తినిపించాము. చూడండి వర్షంలో కూడా ఎంతమంది జనం ఉన్నారో. ప్రతి సంవత్సరం అయితే మేము ఇక్కడే వంట చేసుకొని తినేసి వెళ్ళేవాళ్ళం. ఈ సంవత్సరం వర్షం ఉండడం వల్ల ఎవరు కూడా, అంటే మేమనే కాదు ఎవరు కూడా వంట చేసుకొని తినేలా లేదండి. జాతర అంటేనే పిల్లలకు ఫస్ట్ బొమ్మలు కదండి. మా పిల్లలకైతే బొమ్మలు కొనిచ్చుకొని ఇంటికైతే బయలుదేరాము. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి.